వెల్కమ్ టు ఆర్టీవీ. దిస్ ఇస్ కళ్యాణ్ రాజ్. మన ఆర్టీవీ ప్రేక్షకులందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఇవాళ భవిరి శివ అండ్ టీమ్ మనతో స్పెషల్ చిట్ చాట్ కోసం వచ్చారు. వీళ్ళు మిమిక్రీతో పాటు మనందరినీ అలరించబోతున్నారు. వెల్కమ్ టు ఆర్టీవీ అండి. మొత్తానికి భవిరి శివ గారు ఉన్నారు మనతో పాటు, దాంతోపాటు అల్లం రమేష్ గారు, దాంతోపాటు మనతో అంజన్ కుమార్ గారు, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. సో మొత్తానికైతే మిమిక్రీ ఆర్టిస్ట్ ఒకరు ఫీమేల్ ఆర్టిస్టు, ఒకరు వెంట్రిలాక్విజం, ఇలా 3 రకాల టాలెంట్స్ ఉన్న వాళ్ళు మనతో పాటు ప్రస్తుతానికి ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గణేష్ విసర్జన్ సందర్భంగా అసలు వాళ్ళ మాటల్లోనే, వాళ్ళ మిమిక్రీలోనే ఒక్కసారి వినే ప్రయత్నం కూడా చేద్దాం. శివ గారు, మీరు చాలా పెద్ద ఆర్టిస్టు, మీ ఒక టీంని కూడా రన్ చేస్తున్నారు కదా. సో మొత్తానికైతే ఇప్పుడు గణేష్ నిమజ్జన్ ఏదైతే ట్యాంక్ బండ్ దగ్గర జరుగుతుందో, అక్కడ పొలిటీషియన్స్ అందరూ కలిసి ఒకవేళ అక్కడ నిమజ్జనం చేస్తే వాళ్ళు ఎలా సంభాషిస్తారు? ఓకే అండి, ఈ రోజున చాలా సంతోషంగా ఉంది. ఈ గణేష్ నిమజ్జనం సందర్భంగా ఆర్టీవీలో ఇలా ప్రేక్షకులకి దగ్గర అవ్వడం మరొక అవకాశం చాలా చక్కగా ఉంది. అయితే ఈ సందర్భంగా చాలామంది రకరకాల కళాకారులు, యాక్టర్స్ కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, వీళ్ళందరూ ఇచ్చేసి ఇక్కడ కూర్చుని మాట్లాడితే, ఈ నిమజ్జనాన్ని వీక్షిస్తూ మాట్లాడితే ఏ విధంగా ఉంటుందనేది ఖచ్చితంగా మేము ముందుస్తా. ముందుగా సరదాగా ఒక మంచి వాయిస్, ముందుగానే ఒక కమెడియన్ పేరు చెబితే గుర్తుపట్టకపోవచ్చు అండి ఆయన పేరు విటీవీ గణేష్. చాలామంది గుర్తుపట్టరు, కానీ ఒక డైలాగ్తో చాలా ఫేమస్ ఆయన. ఆ డైలాగ్ ఏంటంటే, ఎవడురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. తమిళ యాక్టర్, చాలా ఫేమస్. సరదాగా ఈయనతో నేను ఒక సినిమాలో కలిసి యాక్ట్ చేశాను, అప్పుడు పట్టుకున్నాను అనమాట ఆయన వాయిస్. సరదాగా ఆయన మాట్లాడతారు నిమజ్జనం గురించి, ఏ విధంగా ఉంటుంది. సార్ మీ పేరు మర్చిపోయాను. నా పేరు కళ్యాణ్ రాజు గారు. హలో కళ్యాణ్ రాజు గారు, హౌ ఆర్ యూ? బాగున్నారా? ఇవాళ నేను మీతో కూర్చుని ఆర్టీవీలో ఇలా మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది. తెలుసా, నిమజ్జనం ఎంత బాగా చేస్తుంది గవర్నమెంట్. ఇలా జరగాలి, ఎందుకంటే మన ఆచారాలు, వ్యవహారాలు, మన దేవుడు గణనాథుడు ఎంత గొప్ప దేవుడండి. ఆయన నిమజ్జనం బాగా జరుగుతుంది. ఆ సందర్భంగా కళాకారులు అందరం ఇలా కూర్చున్నాం కదా, చాలా హ్యాపీ. ఓకేనా? ఎనీవే, మీతో మాట్లాడినందుకు చాలా థ్యాంక్స్. ఆయన తెలుగులో ఆయన వాయిస్ ఆయనని చెప్తారా, లేకపోతే ఏంటి? ఆయన వాయిస్ ఆయనే చెప్తారండి. ఆయనే చెప్తాడు, ఆయన ఒరిజినల్. అయితే అది ఆయన వాయిసే స్పెషల్ అండి. దాని ద్వారానే ఆయనకి రికగ్నేషన్ వచ్చింది. అవును, ఆ వాయిస్తో మాట్లాడుకోండి. స్లోగా చెప్తారు కానీ యాక్చువల్గా మా సినిమాకి చెప్తా, మన త్రిబాణదారి బార్బరిక్ అనే సినిమాలో నేను నటించా. ఓకే, ఇప్పుడు థియేటర్స్లో ఉంది ఆల్రెడీ. వచ్చారు, ఆర్టీవీ కూడా వచ్చారు వాళ్ళు. మా డైరెక్టర్ గారు వచ్చినట్టున్నారు, భావోద్వేగానికి గురయ్యారు పాపం. రైట్, అవును. ఆ సినిమాకి ఏమంటే ఆయన రాకపోతే ఆయన డబ్బింగ్ చెప్పడానికి డేట్స్ ఇవ్వట్లా. ఓకే, నేను చెప్పేస్తానని చెప్పాను. సరే, నేను చెప్పేద్దాం అనుకున్నటువంటి చెప్పబోయే సందర్భంలో ఆయన డేట్ ఇచ్చారు. ఓకే, లేకపోతే ఆ సినిమాకి నేను చెప్పేసేవాడిని. ఓకే, సో అట్లా జరిగింది. ఆయన చెప్పుకుంటారు, ఆ వాయిసే స్పెషల్ అంటే ఎట్లా స్లోగా చెప్తారు కానీ బాగుంటుంది. అదే కదా, ఆ మాడ్యులేషన్ గురించి కూడా. అంటే యాక్చువల్గా సరదాగా మా సినిమాలోనే అక్కడ పోలీసు ఉంటాడు ఒక ఆయన, సత్యన్ రాజేష్ గారు పోలీసు. ఆయన శవాన్ని చూస్తే కళ్ళు తిరిగి కింద పడిపోతుంటాడు అనమాట. ఓకే, ఈ సందర్భంలో ఏం లేదు, అక్కడ జోక్ ఏం ఉండదు. పోలీసు వేయండి, శవాన్ని చూసి కింద పడితే సిగ్గు లేదురా అంటాడు. ఆ మాట అనగానే నవ్వుతారు జనం. సిగ్గులేదా పోలీసు వేయండి కింద పడతామంటే? మామూలుగా మీరు నేను నవ్వుతారా? నార్మల్ టోన్లో చెప్తే. దానికే నేను సినిమాలో కూర్చుంటే పక్కన వాళ్ళు పక్కన నవ్వుతున్నారు. సో ఆ వాయిస్, ఆయన ఆ డెలివరీనే అతనికి ఎసెట్. అవును, రైట్. సరే అండి, ఒక్కసారి గణేష్ నిమజ్జనానికి సంబంధించి విషెస్ ఏమైనా మరి పొలిటికల్గా చెప్తారా, లేకపోతే ఎవరైనా పొలిటీషియన్స్ది చెప్తారా? మీరు పొలిటీషియన్ అన్నారు కాబట్టి ఒక ఆర్టిస్ట్ చేసినా పొలిటీషియన్ చేద్దాం. రైట్.